దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? దేవుని బిడ్డలారా, మరొకసారి కృపగలిగిన దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో వాక్యం ద్వారా పంచుకోవటానికి, వాక్యం చేత మీ దగ్గర అవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరు బాగున్నారు కదా? మరి కొన్ని అనివార్య కారణాలు బట్టి మరి చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల మరి కొద్దిగా ఇబ్బందికరం ఉండటం వల్ల వీడియో తీయలేకపోతున్నాం. మరలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ రోజు నుంచి ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమాన్ని మీకు అందించాలని దేవుని మాటలు మీతో పంచుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ మధ్యగా రావడం జరుగుతుంది. ఈ పరిచర్య కొరకు, ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవం కొరకు, దైవిక కార్యక్రమం కొరకు నిత్యము మీ ఏదైనా ప్రార్థనలు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. మంచిది. ఈరోజు చిన్న వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టిన ఒక మాటని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నేను మీతో పంచుకుంటాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచన మాటను మనం ధ్యానం చేసుకుందాం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని బిడ్డలు గమనించండి. ఒక రోజు నాకు ఒక సహోదరుడు దేవుడి సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా కొంచెం ప్రార్థన చేయండి అని అడిగాడు. ఆ దైవజనుడికి ఆ సహోదరుడు తెలుసు. కుమార్, ఏంటి ఎలా ఉన్నావు నాయన? బాగున్నావా? వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం ప్రారంభించాం కదా, ఎలా ఉంది వ్యాపారం? ఏంటి ఈ సమయంలో ప్రార్థన దేని కొరకు అని అడిగితే, ఆ సేవకుడి దగ్గర వచ్చినటువంటి సహోదరుడు కుమార్ చెప్పాడంట, అన్న మీరు ప్రార్థన చేశారు, వ్యాపారం బాగుంది, మంచిగా సాగుతుంది, కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది స్నేహితులను వ్యాపారం చేయటం నా దగ్గరకు వచ్చినప్పుడు అంతా బాగుందంటారు. వాళ్ళు వచ్చి ఒక చిన్న ఆలోచన చెప్పారన్న, మీరు చెప్పిన ప్రకారం, దేవుడు నాకు ఇచ్చిన మాట ప్రకారం నేను చేసినంతకాలం వ్యాపారం బాగుంది. ఎప్పుడైతే నా స్నేహితులు వచ్చి ఒక ఆలోచన చెప్పారో, వారి ఆలోచన తీసుకుని మీరు చెప్పిన దేవుని సేవకులు చెప్పిన ఆలోచన పక్కన పెట్టి, నా ఆలోచన పక్కన పెట్టి స్నేహితుల ఆలోచన తీసుకోవటం వలన వ్యాపారం దెబ్బతిందన్న, వ్యాపారం కూడా అనుకోడిపోయింది అని చెప్పాడు. దేవుని బిడ్డలు గమనించండి. ఈ రోజున దేవుని సేవకుడి ద్వారా చాలా మందికి దేవుడు తన ఆలోచనలు దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఈ సహోదరుడు కుమారు అనేటువంటి వ్యక్తి దేవుని సేవకుడు ఆలోచన ప్రకారం చేసినంతకాలం వ్యాపారం బాగానే ఉంది. మరి ఈ రోజున ఎందుకు పాడైపోయింది? గమనించండి. మనం బాగున్నప్పుడు, మన అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు, మన మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం పాడు చేయటం కూడా చాలా మంది కొన్ని ఆలోచన చెప్పి మనం పాడు చేస్తూ ఉంటారు. ఈ కుమారుని వ్యక్తి ఒక స్నేహితులకు ఆలోచన తీసుకుని వ్యాపారం పాడు చేస్తున్నారు. అయితే ఈ రోజున వాక్యం నేను మీతో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో చాలా మంది కూడా చక్కగా ఆత్మీయంగా బలపరచబడుతూ, ఆత్మీయంగా మెరుగుపరచబడుతూ ఉన్న సందర్భంలో ఈ లోకనాథుడు ఎవరో ఒకరు లేపి మిమ్మల్ని ఆత్మీయంగా పాడు చేయాలని కొన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. దయచేసి మీరు గమనించండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎవరి ఆలోచనలు పడిపోకుండా ఉండాలని ఈ రోజున దేవుడు తన మాట మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు. నేను మీకు ఆలోచన చెప్పేదను. ఎవరికి చెప్తాడో ఆలోచన? ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారా? ఆలోచన చెప్పాలనే ప్రత్యేకత ఉందా అని అంటే, చదవబడిన లేఖన భాగంలో 32వ వచ్చిన కీర్తన మాట ఏంటంటే, నేను ఎవరి మీద అయితే దృష్టి ఉంచుతానో వారికి ఆలోచన ఖచ్చితంగా చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు ఎవరి మీద తన దృష్టి నిలుపుతాడో వారు ఖచ్చితంగా ఆలోచన చెప్తాడు. ఆయన మన మీద దృష్టి నిలపాలంటే ఆయన దృష్టి నిలిపేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండేటట్లుగానే మనం ఆయన ఎదుట మంచి స్వభావం కలిగిన వరకు ముందుకు వెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు నాకు కూడా ఆలోచన చెప్తే బాగుండే, ఓ మంచి సలహా ఇస్తే బాగుండే అని నువ్వు అనుకోవచ్చు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే ఆయన సలహా మనకి ఇవ్వాలంటే ఆయన కన్ను దృష్టి మన మీద ఉండాలి. ఈ రోజున బైబిల్లో గమనించండి. ఎవరికైనా ఆయన సలహా ఇచ్చాడండి, ఆలోచన చెప్పాడా, అలా చెప్పడం వల్ల ఏం జరిగింది అని మీరు ఆలోచన చేస్తే నేను చెప్తాను. బైబిల్లో ఒక ఆయనకి దేవుడు ఆలోచన చెప్పాడు, సలహా ఇచ్చాడు. ఏమని? రాత్రంతా కష్టపడ్డాడు, ఒక చేప కూడా పడలేదు. దిగలుగా కూర్చుంటున్నప్పుడు దేవుడు వచ్చి ఆ వాడలో కూర్చొని, నేను చెప్పినట్లు నీ పడవని కొంచెం లోతుకు నడిపించని దేవుడు ఒక ఆలోచన సలహా చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే దేవుడి ఆలోచన ప్రకారం చేసి విస్తారమైన చేపలు పట్టాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి అటు మీ అందరికీ అర్థం. ఆ వ్యక్తి పేరు పేతురు అనబడుతున్నటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి. ఒక పేతురు
దేవుని యొక్క సలహా ఆలోచన ప్రకారం మాట చేస్తే అతని జీవితమే మారిపోయింది. ఈ రోజున మన జీవితాలు మార్చబడి మనం కూడా ఆయన ఆలోచన ప్రకారం నడవాలి, ఆయన చిత్త ప్రకారం నడవాలి, ఆయన సలహా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఈ రోజున కొన్ని విషయాలు చెప్తాను. ఆయన ఆలోచన ప్రకారం కనుక మనం నడిస్తే, ఆయన ఆలోచన ప్రకారం మనం జీవిస్తే, ఆయన ఆలోచన ప్రకారం మనం వెళ్ళమన్నట్టు వెళితే మన జీవితంలో దేవుడు జరిగేటువంటి చేసే కార్యాలు ఏంటో ఒక 2-3 విషయాలు చెప్తాను. ఆయన ఆలోచన ప్రకారం మనం నడవాలి. ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఆలోచన ప్రకారం మనం జీవిస్తే మనకి ఏం చేస్తాడో ఒక్క 2-3 విషయాలు చెప్తాను. మొదటిగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచన మాట ఏంటంటే, ఎవరైతే ఆయన ఆలోచన ప్రకారం నడుస్తారో వారికి ఆకలైనను దప్పుకైనా కలగదు, ఎండమావులైనను ఎండైనా తగలదు. వీటన్నిటికీ ఒకటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఆయన ఆలోచన ప్రకారం నడుస్తారో వారు నెమ్మదిగా ఉందోరుగాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ జీవితంలో నెమ్మది లేకపోవడం కారణం తెలుసండి, దేవుని ఆలోచన ప్రకారం నడవట్లేదు, దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని సలహా నడవట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా ఆలోచన ప్రకారం ఎవరైతే నడుస్తారో, నేను ఇచ్చిన ఆలోచన ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి ఆకలైన ఉండదు, దప్పికైన ఉండదు, ఎండ మావులైన ఎండే తగలదు. అంటే వీటన్నిటికీ అర్థం అంటే వారు నెమ్మదిగా ఉంటారు. ఈ రోజు నువ్వు నెమ్మదిగా ఉండాలంటే యేసయ్య ఏమైతే ఆలోచన చెప్తున్నాడో సేవకుల ద్వారా దాని ప్రకారం నాడు నువ్వు నెమ్మదిగా ఉండవు గాక. దేవుడు ఆలోచన ప్రకారం ఉన్నాడు, నువ్వు సంతోషంగా ఉండవు గాక. రెండో మాట చెప్తాను, ఆయన ఆలోచన ప్రకారం ఆయన చెప్పినట్టు మనం చేస్తే రెండవది మన జీవితంలో చేసే రెండో కార్యం ఏంటి తెలుసండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచన మాట ఏంటంటే, ఎవరు ఆయన ఆలోచన ప్రకారం విని నడుస్తారో వారికి తన మార్గాలంటే ఆయన నేర్పుతాడు. ఈ రోజున మనుషులు కొన్ని ఆలోచన చెప్పి ఈ మార్గం వెళ్ళమని చెప్తూ ఉంటారు, కానీ ఆ మార్గాలు మన జీవితాన్ని పతనం చేస్తున్నాయి. కానీ దేవుని ఆలోచన ప్రకారం ఎవరైతే నడుస్తారో, దేవుడు చెప్పిన సలహాని ఎవరైతే పాటిస్తారో, ఆయన ఆలోచనలు ఎవరైతే వెంబడిస్తారో వారినంట తన మార్గాలు చక్కగా తన మార్గాలనంట నేర్పుతాడు. ఏ మార్గాలు వెళ్ళాలో ఏ మార్గాలకు వెళ్ళకూడదో ఆయన ఆలోచన ప్రకారం దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి ఈ రోజున గమనించండి, కొన్ని సంవత్సరం బట్టి దేవుని మందిరకు వస్తున్నావు కదా, దేవుని ఆలోచన ఎలా ఉండదో నీకు తెలుసు కదా. మళ్ళీ మధ్యలో మనుషుల ఆలోచన ఎందుకు తీసుకుంటున్నావు, మనుషుల ఆలోచన నువ్వు తల ఎందుకు ఉంచుతున్నావు, మనుషుల ఆలోచన నువ్వు ఎందుకు ఆకర్షించబడుతున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డ గమనించు, ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడువు, నువ్వు నెమ్మదిగా ఉండవుగాక. ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడువు, ఆయన మార్గాలు దేవుడు నీకు తెలుపునుగాక. మూడో మాట, ఆఖరి మాట చెప్తాను. ఆయన మార్గాలను కనుక ఆయన ఆలోచనల్ని మనం అనుసరిస్తే, ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే మన జీవితంలో చేసే మూడో కార్యం ఏంటంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాట మనం గమనించిన తర్వాత ఆ తర్వాత మనం చదవాల్సిన మాట 25వ వాక్యం. ముందుగా 25వ వాక్యం, 25వ వాక్యంలో ఇంపార్టెంట్ మాట అంటే, వారి భుజముల మీద ఉన్న భారాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆయన ఆలోచన ప్రకారం ఆయన సలహా ప్రకారం నడు, నీ భుజాల మీద ఉన్న భారాన్ని దేవుడు తొలగిస్తాడు. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, క్షేమాన్ని దేవుడు కలగజేయను గాక. ఈ రోజున మనుషులు చాలా మంది దేవుని పిల్లలే పాడైపోవటానికి పతనమవుట కారణం తెలుసా? దేవుని ఆలోచన ప్రకారం కాకుండా వీళ్ళ సొంత ఆలోచనల ప్రకారం, బంధువులు ఇచ్చిన ఆలోచన ప్రకారం, స్నేహితులు ఇచ్చిన ఆలోచన ప్రకారం, రకరకాల మనుషులు ఇచ్చిన ఆలోచన ప్రకారం నడిచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయినా పర్లేదు, దేవుడు ఈ రోజు నుంచి ఏం చెప్తున్నాడు, నా ఆలోచన ప్రకారం నడవండి, నేను మీ మీద కన్ను దృష్టి ఉంచుతాను, మీకు ఆలోచన చెప్తాను. దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీ ఆలోచనలు పక్కన పెట్టండి, బంధువుల ఆలోచనలు పక్కన పెట్టండి, వాళ్ళు స్నేహితుల ఆలోచనలు పక్కన పెట్టండి, దేవుని ఆలోచన మీరు గ్రహించండి, దాని ప్రకారం నడవండి. దేవుడు మీ మీద కన్ను దృష్టి ఉంచి గొప్ప కార్యాలు చేస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆయన మార్గాలను మీకు నేర్పుతాడు, మీ భుజం మీద భారమ దేవుడు తొలగిస్తాడు. ఇక్కడి నుంచి దేవుడికి లోబడి ఆయన ఆలోచన ప్రకారం నడవండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ స్తోత్రం. మరొకసారి ఉదయకాల సమయంలో ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మా పిల్లల్ని దర్శించడానికి నుంచి కుటుంబాన్ని కొందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడి నేను మీకు ఆలోచన చెప్పేదని అన్నారు. మీ ఆలోచన ప్రకారం నేను జరిగితే చేస్తే నడిస్తే మా జీవితంలో నెమ్మదిని కలగజేస్తానన్నావు, మార్గాలు నిరుపుతానన్నావు, భుజాల మీద ఉన్న భారాన్ని తొలగిస్తానన్నావు. ఈరోజు వాక్యాన్ని ప్రతి ఒక్కరూ నీ ఆలోచన ప్రకారం నడిచి ఈ దీవులన్నిటికీ ప్రాప్తులు అవడానికి కృప చూపించి సహాయం తెచ్చామని, ఈ లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపే సహాయం తెచ్చామని, మా పిల్లలందరినీ దీవించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు.
దేవుని బిడ్డలు గమనించండి. మరొకసారి ఈ వాక్యాన్ని మీరు వీక్షించండి, అనేక మందికి దీన్ని షేర్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఈ కింద కనపడే స్కోరింగ్ మీరు ఫోన్ నెంబర్లు కనపడుతున్నాయి, వాటికి ఫోన్ చేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా సరే వాక్యాన్ని బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మీ వాక్యాన్ని తెలియపరచండి. మా కొరకు ఈ పరిచర్యకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఇంకా సమృద్ధిగా దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు.